హాయ్ ఫ్రెండ్స్, ఒక రాజు అహంకారంతో మండిపడుతున్నాడు. మరోవైపు ఒక సంత్ ధ్యానంలో తేలిపోయి ఉన్నాడు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ చరిత్రలో నేటికి ఒక వణికించే కథ. 16వ శతాబ్దం చివర్లో లాహోర్ నగరంలో సిక్కు మతం వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆ సమాజాన్ని నడిపినవారు గురు అర్జున్ దేవ్జీ. సత్యం, శాంతి, సమానత్వం ఇవే ఆయన బోధనలు. ఆయన సిక్కు గ్రంథం ఆది గ్రంథ్ని కూడా రచించారు. జనం ఆయనను దేవతలా ఆరాధించారు. కానీ ఆ కాలంలో ఉన్న ముఘల్ చక్రవర్తి జహంగీర్ ఈ ప్రజాదరణను అసహించుకున్నాడు. తన అధికారానికి, తన మతానికి ఈ సిక్కు గురువు ముప్పుగా మారాడని భావించాడు. ఒకరోజు ఆజ్ఞ జారీ అయింది. గురు అర్జున్ దేవ్ను కోటలోకి తీసుకురండి. అప్పుడు మొదలైంది చరిత్రలోనే అత్యంత దారుణమైన అధ్యాయం. గురువును ఇనుప గొలుసులతో కట్టి వేడి పెనం మీద కూర్చోబెట్టారు. కింద మండుతున్న అగ్నిలో నుంచి ఎగిసిన వేడి ఆయన శరీరాన్ని కాల్చింది. కానీ ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. కేవలం ఒకే శబ్దం, వాహే గురుజీ కా ఖల్సా, వాహే గురుజీకి ఫతే అని జపిస్తూనే ఉన్నారు. జహంగీర్ తన చుట్టూ ఉన్నవారిని చూసి, ఇదేనా ఆ గురువు బలం అని ప్రశ్నించాడు. కానీ ఆయనకు తెలియదు, శరీరాన్ని కాల్చవచ్చు కానీ ధర్మాన్ని కాదు అని. ఇక మరణానికి ముందు గురు అర్జున్ దేవ్ ఒకే కోరిక చెప్పారు, నాకు చివరిగా స్నానం చేసే అవకాశం ఇవ్వండి అని. లాహోర్ నగరంలో ప్రవహించే నదిలోకి ఆయన అడుగుపెట్టారు. అతను నదిలో మునిగిపోయే వరకు జపం ఆపలేదు. ఆ శబ్దం ఇప్పటికీ పంజాబ్ గాలుల్లో వినిపిస్తుందని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఆ రోజు నుంచే సిక్కు సమాజం మౌనం విడిచింది. తర్వాతి గురువు గురు హర్గోబింద్ సింగ్జీ యోధుడిగా మారి ఆ ధర్మానికి రక్షకుడయ్యాడు. ఒక రాజు ఒక సంతుని చంపాడు అనుకుంటే పొరపాటే. ఆ రోజు ధర్మానికి బీజం వేసినవాడు గురు అర్జున్ దేవ్జీ. మతం మీద హింస ఎంత తీవ్రమైనప్పటికీ సత్యం ఎప్పుడూ దాగదు, ఎప్పుడూ పైకి తేలుతుంది. ఇక ఇవి చరిత్రలో దాగిన కొన్ని రహస్యాలు మాత్రమే. ఇలా మనం మరచిపోకూడని త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సత్య సంఘటనలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి.